యావత్ మానవాళి రక్షణకై రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించారని, ఆయన జన్మించిన రోజున ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారని సంఘ కాపరి జోసెఫ్ ఎల్చూరి తెలిపారు. కాకినాడలో క్రైస్ట్ గాస్పల్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధనను చర్చ్ పాస్టర్ జోసెఫ్ ఎల్చూరి దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. క్రిస్మస్ ఆరాధనలో భాగంగా చర్చ్ పాస్టర్ ఎల్చూరి జోసెఫ్ వాక్య పరిచర్య చేసి దైవ సందేశం అందించారు. ప్రజలు అందరికీ చర్చ్ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి చర్చ్ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా పాస్టర్ జోసెఫ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చర్చ్ సభ్యులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. అనంతరం చర్చ్ సభ్యులకు ఆత్మీయ విందు అందించారు. మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటివి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా విషయాలు చాలా సమయాల్లో మనకు అర్థం కాని మాటలు మనకు ఉంటూ ఉంటాయి. నువ్వు రక్షింపడతావు అంటాడు. ఒక పాస్టర్ గారు వచ్చి నువ్వు యేసుని అంగీకరించినట్టయితే నువ్వు రక్షింపడతావు అంటాడు. ఏంటి అర్థం? రక్షింపడటం ఏంటి? ఎవరికైనా అర్థం అవుతుందా ఆ మాట? అది ఎవరికి అర్థం కాదు. రక్షింపడం అంటే ఏమిటి మనకు అర్థం కాదు. అర్థం అవుతుంది ఎవరికైనా? రక్షింపడతాం అనే మాట అర్థం కాదు. మనం క్లియర్గా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. నువ్వు అగ్నిలో మండిపోతున్న సమయంలో నువ్వు అగ్నిలో పడిపోయావనుకో, ఎవరో ఒక వ్యక్తి అగ్నిలో నుండి బయటికి లాగారనుకో, నువ్వు అగ్ని నుండి రక్షింపడ్డావు. సముద్రంలో కొట్టుకుపోతున్నావు అనుకో, ఎవరో ఒక జారాన్ని వచ్చి ఒక త్రాడు వేసి నేను బయటికి లాగాడనుకో, ఆ సముద్రంలో కొట్టుకుపోయి నువ్వు రక్షింపడ్డావు. అదేవిధంగా ఈ లోకంలో నరకానికి పోతున్న నిన్ను యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన నీ చెయ్యి పట్టుకొని నరకం నుండి బయటికి లాగాడు, నువ్వు రక్షింపడ్డావు. రక్షణ అంటే అది. అయితే ఇక్కడ వాక్యం అంటున్నాం. వాక్యం అంటే ఏమిటి అని మనం చూసినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అలా చదువుకుంటూ పోతాం కానీ వాక్యం అంటే ఏమిటి మనకు అర్థం కాదు. వాక్యం అనగా చాలా మందికి అర్థం కాదు. ఇంకొక విషయం ఏమిటంటే ఆ వాక్యము శరీరం ధరించడం. వాక్యానికి ఏమైనా శరీరం వస్తుందా? వాక్యానికి శరీరం ధరించడం సాధ్యమా? అది ఆశ్చర్యం కదా. అది చాలా ఆశ్చర్యం. ఒకసారి మోషే ఫరో దగ్గర ఉన్నప్పుడు ఒక ఐగుప్తుని చంపేశాడు. చంపేసినప్పుడు మోషే ఆ వెనక భాగం నుండి పారిపోయాడు. మీ ధ్యానం చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఒంటరిగా 40 సంవత్సరాలు తమ మామ యొక్క గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. కాచుకుంటూ ఉండేటప్పుడు